ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం రోటి పచ్చళ్ళు సిరీస్. నేను అనిత. ఈరోజైతే నేను మీకు చుక్క నూనె కూడా అవసరం లేకుండా అద్భుతమైన ఒక రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. అదేనండి బెండకాయ రోటి పచ్చడి. బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బెండకాయ తింటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, అది ఇది అని ఎన్నో చెప్తూ ఉంటారండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. బెండకాయలు సుమారుగా 10 నుంచి 12 కాయలు, ఒక వంకాయ, ఒక్క టమాటా, ఒక్క ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు. యాజ్ యూజువల్ నేను హాట్ వాటర్ వేసి నానబెట్టి ఉంచుకుంటున్నాను. పొయ్యి మీద కడాయిని పెట్టి సుమారుగా ఒక గ్లాసుడు వాటర్ పోసి మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బెండకాయల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా తరుక్కోవాలి. చాలామంది ఇలా ముక్కలు తరిగితే జిగురు వస్తుందని కాయ పళంగా నూనెలో వేయించి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ పచ్చడికి మాత్రం జిగురు ఉంటేనే టేస్ట్. ఇప్పుడు వంకాయను కూడా కాస్త పెద్ద సైజు ముక్కలుగా కోసుకుని నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ తెల్ల వంకాయను తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఇలాంటి వంకాయ అయితేనే బాగుంటుంది, చిన్న వంకాయల కన్నా కూడా. అలాగే టమాటోల్ని కూడా ముక్కలు చేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. జనరల్గా మనం పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో ఉన్నవే వాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి పచ్చళ్ళకైతే సగం పండువి సగం పచ్చివి వేసుకుంటే చాలా బాగుంటుంది. పండినవి అంటే పండు మిర్చి కాదండి, పచ్చిమిర్చిలోనే అప్పుడప్పుడు పండిపోతూ ఉంటాయి చూసారా, అవి. నీళ్లు బాగా మరిగిపోయాయి. ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసి, అలాగే మిగిలిన కూరగాయలైనటువంటి బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు 3 ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, పుల్కాల్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుని కలుపుకుంటూ వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ వేసి చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్లో కూర ముక్కలన్నీ శుభ్రంగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన కూరగాయల్లో మనం టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీరని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి, అన్నీ బాగా ఉడికిపోయాయి. వాటర్ కూడా తగు మాత్రం ఉన్నాయి. ఇందాక ఉడికించేటప్పుడు నాకు సరిపోక మళ్ళీ కొంచెం వాటర్ కూడా పోసి నేను ఉడికించాను. వాటర్ ఎక్కువైనా బాగోదండి, తగు మాత్రం చూసి వేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇంకో 2 మినిట్స్ నీళ్లు ఎగరపెట్టేసుకోవాలి. ఉడికించిన కూర ముక్కలన్నీ పూర్తిగా చల్లారిపోయాక అందులో ఉన్న పచ్చిమిరపకాయలన్నీ నేను వేరు చేసి ఉంచానండి. ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రం వేసి దంచుతున్నాను. పచ్చిమిరపకాయల్లో కొంచెం కల్లుప్పును వేసి దంచుకుని, కారం ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చండి. ఒకవేళ అవసరపడితే మళ్ళీ కలుపుకోవచ్చు. పచ్చళ్ళు రోట్లో నూరితే చాలా బాగుంటాయని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో టైం లేక మిక్సీలో వేసి డర్రం అనిపించేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇలాంటి పచ్చళ్ళు అయితే మరీ లేహ్యంలో ఉంటే అస్సలు బాగోదండి. పచ్చిమిర్చి బాగా నలిగాక తగిన చింతపండును కూడా వేసి మళ్ళీ దంచుకోవాలి. నలిగాక వెల్లుల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయ కూడా పాయ పళంగా వేసి దంచుకోవాలి. ఉల్లిపాయ కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత మనం ఉడికించి సిద్ధం చేసుకున్న కూర ముక్కలన్నిటినీ వేసి సున్నితంగా దంచుకోవాలి. కూర ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి 2 మినిట్స్లో మొత్తం కింద నుంచి పై వరకు కలిసేలాగా మనం దంచితే సరిపోతుంది. ఇంకే ఉందండి, ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే బెండకాయ రోటి పచ్చడి సిద్ధమైపోయినట్లే. ఈ బెండకాయ పచ్చడిని చాలామంది రాగి సంకటి, అదేనండి రాగి ముద్ద, దానిలో కూడా కాంబినేషన్గా తింటూ ఉంటారు. దీనికైతే ఇంకా తాలింపు అవసరం లేదండి, మేమైతే ఇలాగే తీసుకుంటాము. ఇష్టపడేవారు తాలింపును కూడా వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి బొట్టు తగిలించుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా, సూపర్ అని తీరవలసిందే.
అన్నట్లు ఇదే పచ్చడిని కొన్ని ఏరియాల్లో జోమ్ పచ్చడి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఎందుకు పిలుస్తారో మీకేమైనా తెలుసా? మీరు కూడా ఈ బెండకాయ రోటి పచ్చడిని నా స్టైల్లో చేసి చూసుకుని తిని చూసి మీకు ఎలా ఉందో నాతో కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. చూశారు కదండి ఈ రెసిపీ ఎంత సింపులో, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కానీ రిజల్ట్ మాత్రం చాలా సూపర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ రోటి పచ్చడి. మీకు కూడా కావాలంటే ఒక్కసారి చేసి చూసుకోండి. అద్భుతంగా ఉంది. అద్భుత. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.